మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గ్రహాలు 9 నవగ్రహాలు అంటారు. ఈ 9 గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రతి ఒక్కరికి దాదాపు ఎక్కడో ఒక వర్తిస్తుంది. అందరికి వర్తిస్తుంది, దాదాపు అందరికి వర్తిస్తుంది. సపోజ్ ఈ రోజు మీకు ఈ టైంలో ఈ గ్రహం ప్రాబ్లం ఉంది, దీనివల్ల మనకు ప్రాబ్లం ఉందని గ్రహ శాంతి చేసుకోవాలి, లేకపోతే ఈ పలానా పూజ చేసుకోవాలి, పలానా శని పూజ చేసుకోవాలని ఇలా చెప్తా ఉంటారు కదా. అంటే దీని ప్రకారం మనకు అర్థమైంది ఏంటి, 9 గ్రహాలు అంటే 1 2 3 4 5 6 7 8 9 అనేది ఉన్నాయని మనకు అర్థమైపోయింది. అలాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ, అంటే వాళ్ళకు ఒక క్యారెక్టర్స్ ఉంటాయి. కొన్ని ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క క్యారెక్టర్, సూర్యునికి ఒక క్యారెక్టర్ ఉంటుంది, చంద్రునికి ఒక క్యారెక్టర్, రాహు కేతు వీటన్నిటికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. వాటిని బేస్ చేసుకొని ఈ నంబర్స్ 1 2 3 4 5 6 7 8 9 9 గ్రహాలకి 9 నంబర్లు అనుకుందాం. అలాగే సపోజ్ 1 ఫర్ సూర్యుడు, 2 ఫర్ చంద్రుడు, 3 ఫర్ గురువు, 4 రాహు, 5 బుధుడు, అలాగే 6 శుక్రుడు, 7 కేతు, 8 శని, 9 కుజుడు, అంగారకుడు అంటారు, కుజుడు అంటారు. వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది కంపేర్ చేసుకుంటే దాదాపు ఈక్వల్ ఉంటాయి. నవగ్రహాలకి ఉంటుంది, వాళ్ళ పేరు యొక్క వైబ్రేషన్స్ బట్టి వీళ్ళకు ఇప్పుడు ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క వాల్యూ అని ఇచ్చినామన్నాం కదా, ఇవన్నీ కంపేర్ చేసుకుని చెప్తాం. ఇప్పుడు బేస్డ్ ఉన్న వాళ్ళకు నేమ్, ఇప్పుడు సపోజ్ ఒక పేరు ఉంటుంది, ప్రతి ఒక్క పేరుకు ఒక వైబ్రేషన్ అని చెప్పాను. సుమన్ టీవీ, సుమన్ అని పెట్టుకున్నారు. సుమన్ అని ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుక ఇందులో 19 వస్తుంది నంబర్. అంటే మా ఒక క్యాల్కులేషన్ బట్టి 19 అంటే 1 + 9 = 1, అంతే కదా. టోటల్ చేస్తే 1 + 9 10, 10 అంటే మళ్ళీ 1 + 0 = 1, అంటే సింగిల్ డిజిట్. ఎవ్రీ టోటల్ నెంబర్ సింగిల్ డిజిట్కి తీసుకొచ్చి దాన్ని క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. క్యాల్కులేట్ చేసి అప్పుడు దాని వాల్యూ అనేది మనకు అర్థమవుతుంది. దాంతో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా ఉన్న చూసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ సుమన్ అనేది కూడా ఎవరైతే ఈ ఎండి ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా ఉంది కాబట్టి నడుస్తుంది. అందుకే సూర్యుడు లెక్క వెలిగిపోతుంది. 1 నెంబర్ అంటే సూర్యుడు నంబర్ 1 ప్లేస్లోనే ఉంటుంది. అట్లా మళ్ళీ టోటల్ నెంబర్ కూడా 19 కాబట్టి సూర్యుని లెక్క వెలుగుతుంది. భూమి కారకుడు అంటే భూమి మీద విస్తరించుతుంది. సుమన్ బాగుంది, పేరు బాగుంది. అలాగని ఈ పేరు వేరే వాళ్ళు పెట్టుకుంటే సక్సెస్ అవుతారా అంటే అందరూ కాదు. అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా ఉందా లేదా మెయిన్. 1 అనుకున్నాం ఎగ్జామ్. 1 అంటే 1 అనేది సూర్యుని నంబర్కి సూర్యునికి ఇవ్వడం జరిగింది. సూర్యుని నంబర్ 1. నంబర్ 2 అనేది చంద్రునికి, 3 గురువుకి, 4 రాహు, 5 బుధుడు, 6 శుక్రుడు, 7 కేతువు, 8 శని, అలాగే 9 కుజుడు. అంటే వీళ్ళ క్యారెక్టర్స్ కూడా దీంట్లో కొద్దిగా కలుస్తాయి. ఎట్లా అంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుని పని ఏంది, వెలుతురుడు ఇవ్వడం, అంతే కదా. తన పని ఏంది, వెలుతురు ఇవ్వడం. ఇప్పుడు చంద్రుడు వెన్నెల, కామ్ గోయింగ్, చల్లదనం. అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. అలాగే వాటికి వీటికి సంబంధం ఉన్నది. 9 నెంబర్స్ ఉంటే ఈ 9 నెంబర్స్లో ఆల్ నెంబర్స్ ఆర్ గుడ్. ఆల్ నెంబర్స్ గుడ్. ఎందుకంటున్నానంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్లో పుడతారు. కొంతమంది 1, కొంతమంది 2, కొంతమంది 3, ఇలా 8లో 4లో కూడా పుట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు చేసే పనులు వాటి మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళ లక్ అనేది కూడా ఆధారపడి ఉంటుంది. చెప్పాలంటే కొంతమంది కొన్ని చేస్తే సక్సెస్ అవుతారు, కొన్ని పనులు చేస్తే సక్సెస్ కాదు. అవునా కాదు? అంటే వీళ్ళకు ఇది అనుకూలంగా ఉంది అంటే దాని మీదకి వెళ్ళి అది చేస్తే, అంటే ఈ వృత్తి అంటే ఏదైనా చేస్తే బిజినెస్ కానీ ఏ బిజినెస్ చేయాలి, ఏదైతే బాగుంటుంది, ఇలాంటివి ఉంటాయి. అంటే ఏదైతే సూటబుల్ అవుతుంది వీళ్ళకు, ఏ విధంగా ఏది పెడితే సూటబుల్ అవుతుంది అని అడుగుతారు.
ఏ డేట్ నాడు పెడితే బాగుంటుంది ఇవి అడుగుతాం మేము చెప్తాం. పలానా డేట్ అయితే మీకు సెట్ అవుతుంది, ఆ రోజు మంచి రోజు చూసుకొని మీరు స్టార్ట్ చేయవచ్చు. కాకపోతే ఈ డేట్ ఆఫ్ బర్త్ డేట్ అనేది చూసుకోమని చెప్తాం. కొన్ని నెంబర్స్ కొన్ని డేట్స్ ఇస్తాం, ఆ డేట్లలో వాళ్ళకి మంచి రోజు చూసుకొని సూటబుల్ డేట్స్ చెప్తాము. అందులో వాళ్ళు స్టార్ట్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాం, 6th డేట్ ఆఫ్ బర్త్ 11th మంత్ అండ్ 2001 ఇయర్. అంటే దీన్ని కంపేర్ చేసుకుంటే వీళ్ళకి ఎట్లుంది. 6 అంటే శుక్రుడు, ఈ 11 అంటే 2 సూర్యుడు, తర్వాత 2001 ఇటు చంద్రుడు అండ్ సూర్యుడు 2 వచ్చినాయి. ఓకేనా? అయితే దీన్ని మేమంతా ఏం చేస్తామంటే టోటల్ చేస్తే ఏమవుతుంది, 6 + 11 అంటే 11, 6 + 1 + 1 8, 8 + 2 10, 10 + 1 11 అంటే మళ్ళీ 2 వచ్చినాయి. ఇందులో 2 నెంబర్స్ వచ్చినాయి, 1 1 వచ్చినాయి అంటే మళ్ళీ 1 + 1 2. తన డెస్టినీ నెంబర్ వచ్చేసి 2, బర్త్ నెంబర్ వచ్చేసి 6. 6 అనేది బర్త్ నెంబర్ అంటే డిపెండెంట్. బర్త్ నెంబర్ అంటే ఒకళ్ళ మీద ఆధారపడి ఉండిన టైం. డెస్టినీ నెంబర్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తామంటే ఆఫ్టర్ మ్యారేజ్. ఆయన ఏమైతుంది, ఆయన ఇండిపెండెంట్ అయిపోతుంది, సెల్ఫ్ ఎంప్లాయ్ లెక్క, అంతే కదా. అంటే ఫస్ట్ ఏమో డిపెండెంట్, తర్వాత ఇండిపెండెంట్. ఎవరిదైనా కానీ బర్త్ నెంబర్ మీదకెళ్ళి చూస్తాం, డెస్టినీ నెంబర్ మీదకెళ్ళి కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రజెంట్ తన ఏజ్ వచ్చేసి 2001 అంటే నౌ 2024 అంటే 23 ఇయర్స్. ఇంకా 23 రన్నింగ్లో ఉన్నది. ఇంకా 11th మంత్ వచ్చేది ఉంటే మనకు 23 రన్నింగ్. ఇప్పుడున్న పొజిషన్ చూసుకుంటే ఆయన డెస్టినీ నెంబర్ 2, 6 బర్త్ నెంబర్. ఇయర్ బాగుంది, ఈ సంవత్సరం బాగుంది. నెక్స్ట్ ఇయర్ కూడా బాగానే ఉంటుంది, దాదాపు దగ్గర నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది. ఈ 11th మంత్ దాటిన తర్వాత గుడ్ వైబ్రేషన్స్ అంటే ఇప్పుడు ఆయనకు ఏర్పడుతుంది. ఇప్పుడు ఆయనకు జరిగే విషయాలు కంపేర్ చేసుకుంటే ఆయనకు కూడా అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరికి ఒక హింట్ వస్తుంది. మనం చేసే పనులకు అనుకూలమైన ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటే మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఇది మనం చేసేది కరెక్టే అనేది అర్థమవుతుంది కదా, ఎవరికైనా తెలిసిపోతుంది.